అక్కడున్నవి 175 అసెంబ్లీ సీట్లు, 25 లోక్సభ సీట్లు. టిక్కెట్లు ఆశించే వాళ్ళు ఎక్కువ, అవకాశాలు మాత్రం లిమిటెడ్. డిమాండ్ సప్లై గ్యాప్ సూత్రం ఇక్కడ చక్కగా నప్పుతుంది. తెలుగుదేశం జనసేనల మధ్య పొత్తు ఒక బలమైన ప్రతిపక్షాన్ని ఆవిర్భవింపజేసింది. మరి సీట్ల సర్దుబాటు? రా కదలిరా అంటూ రోడ్డెక్కిన చంద్రబాబు ఈ సీట్ల లెక్కల్ని తేల్చడానికి ఇప్పుడు ఇంటికొచ్చేశారు. అభ్యర్థుల ఎంపికంటే సీట్ల పంపకాలంటే చీటీల మీద పేర్లు రాచిపడేసి ఒకరి తర్వాత మరొకరు ఏరుకునేది కాదని తెలుసు. ముందుగా తన పొత్తు భాగస్వామి ఏం కోరుకుంటున్నారో కనుక్కోవాలి. అసలు మీరు ఏ సీట్లు కావాలనుకుంటున్నారనే క్వశ్చన్ నుంచే బాబు జనసేనల మధ్య చర్చలు మొదలవుతాయి. ఇప్పటికే తన లెక్కాపత్రాన్ని పవన్ కళ్యాణ్ బాబు వారికి ఇచ్చేశారని అంటున్నారు. కనీసం 40 నుంచి 50 సీట్లైనా సంపాదించుకోలేకపోతే అసలు ఈ పొత్తుకే అర్థం లేదన్నది జనసేన వర్గాలు గట్టిగా అంటున్నట్లు శబ్దాలు వస్తున్నాయి. పొత్తంటే కేవలం టిక్కెట్ల పంపకాలు మాత్రమే కాదు, గెలుపు ముఖ్యం. కాబట్టి వాళ్ళు అడిగారు కదా అని బలహీనులైన అభ్యర్థుల్ని నిలబెడితే అధికార వైసీపీకి బంగారు పళ్ళెంలో అధికారం అప్పచెప్పడమే అంటూ తెలుగుదేశపోళ్ల వాదన. పొత్తుల్లో ఈ పితలాటకాలు సర్వసాధారణం. ఇక్కడే బాబుకు తన 45 ఏళ్ల అనుభవాలు పనికొచ్చేది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కమ్యూనిస్టులు కేసీఆర్ పార్టీలతో చేతులెత్తి చంద్రబాబు చేసుకున్న సీట్ల సర్దుబాటు లెక్కలు తప్పయ్యాయి. కూటమి ఓడిపోయింది. మరి అదే సీట్ల సర్దుబాట్లు ఎన్టీఆర్ హయాంలో మాత్రం బంపర్ ప్రైజులు కొట్టాయి. ఇవాళ జగన్ మీదున్న వ్యతిరేకత ఈ తెలుగుదేశం జనసేనలకు రెడీమేడ్ ప్లాట్ఫామ్. అయితే ఈ అత్యుత్సాహం బెడిసికొట్టే ప్రమాదమూ ఇక్కడే పొంచుంది. జగన్ సీట్ల మార్పిడిల్లో తల మునకలై ఉన్నారు. కొత్త ముఖాల్ని ప్రవేశపెట్టే ఆలోచనలు చేస్తున్నారు. ఈ పరంపరలో పాతవాళ్లు తమ భవిష్యత్తులకు ప్రణాళికలు వేసుకుంటారు. ప్రస్తుతం తన పాలనలో ఉన్న మైనస్లతో పాటు ఇప్పుడు ఈ టిక్కెట్ల కేటాయింపులో ఎదురవుతున్న వ్యతిరేకత కూడా జగన్ని ఊపిరాడనివ్వడం లేదు. జగన్ తాను నిర్వహించుకున్న సర్వేలు చెప్పిన చేదు నిజాలు బయటికి రాలేదు. అతను ఏర్పాటు చేసుకున్న ప్రశాంత్ కిషోర్ ఐపాక్ బృందం మీద ఆధారపడ్డ ముఖ్యమంత్రి వ్యవహార శైలిని అతని పార్టీ సైన్యమే తప్పుపడుతోంది. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ కడుపు చిచ్చుకుంటున్నారు వాళ్ళు. ఇక పవన్ కళ్యాణ్ జగన్ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే స్లోగన్తో తన పార్టీని తానే మరింత కుదించి చిన్నగా చేసుకుంటున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ఇక్కడ జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురి మీద అభ్యర్థుల ఎంపిక కనబడే భయంకరమైన ఒత్తిడి ఉంది. ఈ స్ట్రెస్ నుంచి బయటపడ్డా ఆ తర్వాత వాళ్లను గెలిపించుకోవడం ఇంకో స్ట్రెస్. మళ్లీ మంత్రివర్గ ఏర్పాట్లు, బెర్తులు, అలకలు, గోడదూకుళ్ళు, ఇదంతా పాలిటిక్స్లో ఒక ఎండ్లెస్ గేమ్. నిజానికి ఒక పార్టీ వాళ్లు వేరే పార్టీతో సర్దుబాటు రాజకీయాలు చేయడాన్ని జీర్ణించుకోలేరు. తమ అవకాశాల్ని సీట్ల సర్దుబాటు పేరుతో వేరే వాళ్లు ఎగరేసుకుపోవడాన్ని వాళ్ళు ఒప్పుకోరు. అధినేతలు ఎంత సఖ్యంగా ఉన్నా క్షేత్రస్థాయిలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తల మధ్య ఆశించిన సమన్వయం ఉండదు. ఇప్పుడు తెలుగుదేశం జనసేనల సమస్య అదే. అభ్యర్థుల్ని ప్రకటిస్తే ఈ సమస్య మరింత జటిలమవుతుంది. ఇక్కడే రెండు పార్టీల అధినేతలు తమ తమ నాయకత్వ లక్షణాలకు పనిచెప్పాల్సింది. ఇక జగన్కు అటువంటి అవసరాలుండవు. అక్కడ సీట్ల సర్దుబాట్లు లేవు. సొంత పార్టీలో ఎవరికి టిక్కెట్ ఇవ్వాలన్న సమస్య అది. నియోజకవర్గాల్ని మార్చాలన్న నిర్ణయాల పర్యవసానాల సమస్య అది. అందుకే ఈ అధికార ప్రతిపక్షాల ఎత్తుగడలకు, వ్యూహాలకు ప్రాధాన్యత పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతాయి. దట్స్ ఇట్. జర్నలిస్ట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.